అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నారా లోకేష్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గతంలో ఎన్నికల టైంలో యోగాలం పాదయాత్ర చేపట్టారు. సో ఆ యోగాలం పాదయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఒక విజయోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. సో యోగాలం పాదయాత్రలో చాలా హామీలు ప్రతి నియోజకవర్గంలో తిరిగినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చారు. మేము అన్నిటికీ సపోర్ట్గా ఉంటామని చెప్పి యోగాలం పాదయాత్రలో చాలామంది హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే దిశగా నారా లోకేష్ గారు ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించారా? ప్రస్తుతం పరిపాలన ఏ రకంగా సాగుతుంది నారా లోకేష్ గారిది? యువగళం పాదయాత్ర మొదలుపెట్టి ఏడాది కాదండి. యువగళం పాదయాత్ర పూర్తి చేసి డిసెంబర్ 18 నాటికి ఏడాది పూర్తయింది. లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే బిఫోర్ యువగళం, ఆఫ్టర్ యువగళం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్తూ ఉంటారు, నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి పుట్టుకు రావాలి, ప్రజల కష్టాల్లో నుంచి, ప్రజల బాధల్లో నుంచి వాళ్ళకి అండగా ధైర్యంగా నిలబడుతూ ఒక నాయకుడిగా ఎదిగిన నాడే పూర్తి స్థాయి నాయకుడిగా ఎదుగుతారు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి నిలువెత్తు సాక్ష్యం అనాలా, నిదర్శనం అనాలా, లేదా ఇంకేమనాలో దానికి పర్ఫెక్ట్ రూపం అంటే ఏదైనా ఉంటే అది నారా లోకేష్ గారనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యువగళం పాదయాత్ర ముందు వరకు కూడా ఆయన్ని ఎన్ని విధాలుగా విమర్శలు చేసేవాళ్ళు. పప్పు అనేవాళ్ళు, మాట్లాడటం రాదనేవాళ్ళు, కనీసం గెలవలేకపోయాడు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు అనేవాళ్ళు, కష్టపడకుండానే మంత్రి పదవి వచ్చిందనేవాళ్ళు, ఒక కనీసం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు అనేవాళ్ళు. వాటన్నిటిలో నుంచి ఏదైతే విమర్శలు వచ్చినాయో ఆ విమర్శల్లో నుంచే తన పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మాట్లాడడం రాదు అన్న వాళ్ళనే గడగడలాడించే విధంగా వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే 2022 జనవరి 27వ తారీఖున యువగళం పాదయాత్ర మొదలైన నాటి నుంచి పూర్తయ్యే రోజు వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఆయన స్టూల్ ఎక్కితే స్టూల్ లాగేసుకునేవాళ్ళు, మాట్లాడదామంటే మైక్ లాగేసుకునేవాళ్ళు, పాదయాత్రగా వెళ్తుంటే పర్మిషన్ లేదని చెప్పి అడ్డం పడేవాళ్ళు. అన్నిటినీ తట్టుకుని నిలబడి పోరాడి ధైర్యంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట ప్రజల బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా దానికి ఉదాహరణ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయండి. ఆయన యువగళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. పోటీ చేసిన 4 చోట్ల కూడా, ఇటు ఉభయ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి సైడ్ కావచ్చు, అటు రాయలసీమలో కావచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడపలో కూడా టీచర్ ఎమ్మెల్సీలో టీడీపీ అభ్యర్థులు అద్భుతమైన విజయాలు సాధించారండి. ఇంకా అంతకన్నా ఆయన పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పడానికి ఉదాహరణలు ఏమి లేవు. అంటే లేవు అంటే మనం అంతకన్నా గొప్పగా వర్ణించలేము అని. ఆయన పాదయాత్రలో ఆయన ఇంపాక్ట్ ఎంత పడింది అనేది అక్కడ. ఎందుకంటే రాయలసీమ అంటే కడప జిల్లా, లేదంటే కర్నూలు, వైఎస్ కుటుంబానికి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి, ఆ పాత కాంగ్రెస్ అయినా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కి అయినా కంచుకోటలుగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి చోట అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిచారు అంటే టీడీపీ వాళ్ళు, దానికి పూర్తి స్థాయి ఆ సక్సెస్కి కారకుడు నారా లోకేషేనండి. ఎందుకంటే ఆ యువగళం పాదయాత్రలో ఆయన అంత ఇంపాక్ట్ చూపించారు. రాయలసీమలో ట్రై చేశారు, ఏదో విధంగా ఆపేయాలి, ఇబ్బంది పెట్టాలి, భయపెట్టాలి అని. అవ్వల. గుంటూరు, కృష్ణా వచ్చేసరికి ఇంకా ట్రై చేశారు, కానీ ఇక్కడ ప్రజలు ఒక్కసారికి తిరగబడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాజధాని సర్వనాశనం చేశారని అప్పటికే కడుపు మంటతో ఉన్నారు. లోకేష్ యువగళం వచ్చేసరికి ఇంకా అది తారాస్థాయికి చేరిపోయింది, బ్రహ్మరథం పట్టేశారు. ఇక్కడి నుంచి మొదలైందండి. ఎప్పుడైతే గన్నవరంలో కొడాల నానిని, వల్లభనేని వంశీని నారా లోకేష్ టార్గెట్ చేశారు అని తెలిసిందో అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఏ విధంగా అప్పటి వరకు పెట్టిన ఇబ్బంది ఒక రకం అయితే అక్కడి నుంచి పెట్టిన ఇబ్బంది వేరే రకం అండి. ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలని, రౌడీల్ని పంపించేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద తిరిగి పోరాటం చేస్తే అదే ఏదైతే యువగళంలో వాలంటరీగా ఉన్న వ్యక్తుల మీదే అక్రమం కేసులు పెట్టారు. అటు భీమవరం, ఇక అటు తూర్పుగోదావరి సైడ్ వెళ్ళేసరికి భీమవరంలో మొదలైందండి. అర్ధరాత్రి పూట నిద్రిస్తున్న వాలంటీర్లని చెప్పా పెట్టకుండా కొట్టుకుంటా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏంటని అడిగితే ఎవరికీ సమాధానం చెప్పని పరిస్థితి. అయినా ఆపుతారేమో అని చెప్పి చూశారు, భయపడలా, దేనికి బెదర్లా, మొక్కవోను దీక్షతో ధైర్యంగా ముందుకు సాగిపోయారు లోకేష్ గారు.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చేశారో ఆ అరెస్టు కూడా కేవలం నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఆపడానికే అనేది ప్రజలకు అర్థమైపోయింది. అరెస్టు తర్వాత తెలిసిపోయింది. సో ఇక అప్పటికే ఆయన పూర్తి స్థాయి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుపోయాడండి. నారా లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్, వచ్చే పార్టీకి దశ దిశ అన్నీ నారా లోకేష్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో నారా లోకేష్ ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన తన సొంత నియోజకవర్గాన్ని చూసుకుంటా ఓడిపోయినా సరే అక్కడే ఉండి, తన కంచుకోట కానప్పటికీ కూడా, తన సామాజిక వర్గ ఓట్లు లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఉండి అక్కడే పాతుకుపోయి ఈరోజు 90,000కు పైగా మెజార్టీతో గెలిచాడు అంటేనే ఆయన ఏ స్థాయి నాయకుడికి ఎదిగాడో మనం చెప్పడానికి అవే ఉదాహరణలు. సో ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే క్యాబినెట్ కూర్పులో కూడా నారా లోకేష్ గారి క్రియాశీలకంగా వ్యవహరించారు అనేది పెద్ద నానుడి. సో ఒకవేళ అది నిజం కాకపోయినా నారా లోకేష్ గారు ఈ అంశాల కన్నా కూడా ప్రజల్లోకి ఆయన ఎంత స్పీడ్గా వెళ్ళారు, ప్రజలు ఆయన ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. సో ఆ అంశంలో కనుక ఖచ్చితంగా చూసుకుంటే ప్రజల మన్ననలు అయితే ఆయన ఖచ్చితంగా పొందారు. నారా లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడికి ఎవరో చూడట్లేదండి ఈరోజు. మావాడు, మన ఇంటివాడు, మనవాడు అని చెప్పే ఈరోజు ప్రజలు భావిస్తున్న పరిస్థితి. దానంతటికీ కూడా మూలం యువగళం పాదయాత్ర. యువగళం పాదయాత్రకి ముందులో నారా లోకేష్ వేరు, యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ వారు. యువగళంకి ముందు క్లాస్ అండి, ఎందుకంటే ఆయన చదివొచ్చింది అంతా కూడా అబ్రాడ్ కంట్రీస్లో. సో అక్కడికి వెళ్ళడం వల్ల కొంత తెలుగు మీద గ్రిప్ పోవడం, అక్కడ లాంగ్వేజెస్ మీద గ్రిప్ పెరిగి ఇంకా తెలుగు మీద గ్రిప్ లేక ఇక్కడికి వచ్చి ఏదైనా గట్టిగా మాట్లాడాలి అంటే తడబడేవారు ఫస్ట్లో. సో మరి ఒకడు విమర్శ చేసినప్పుడు ఆ విమర్శని ఎలా తీసుకోవాలి అని తెలిసిన వాడే నిజమైన మనిషి, అలాగే నిజమైన నాయకుడు. వాడు విమర్శ చేశాడు కదా, వాడి మీద కక్ష సాధించుకోవాలని చూస్తే ఇంకా వాడికి నీకు పెద్ద తేడా ఉండదు. కానీ ఆ విమర్శలో నుంచి కూడా మంచిని ఎత్తుక్కుంటూ నేను అలా కాదు ఇలా ఎదగాలి అని చెప్పి నేర్చుకున్నవాడే నిత్య విద్యార్థి. ఆ విద్యార్థి లోకేష్ గారండి. ప్రతి విషయంలో ఆయన ఈ రోజుకి కూడా మంచి విషయాలు ఏంటో నేర్చుకుంటారు, చెడ్డ విషయాలని పక్కన పెడతారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు, మంచి చేసిన వాళ్ళని హక్కుని చేర్చుకుంటారు. అది ఆయనకి యువగళం పాదయాత్రలో ఎన్నో నేర్పేయండి. మేబీ ఆయన పూలపాన్పులో పుట్టి పెరిగిన ఆయన, బై బర్త్ ఆయన గోల్డెన్ స్పూన్. ఆయనకి పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి లేదు. ఆయన కూర్చుంటే ఏదో ఒక పదవి వస్తుంది, తండ్రి పేరు చెప్పుకుని, ఇప్పుడు ఎంతమంది చేయట్లేదండి అలాగే తండ్రి పేర్లు చెప్పుకుని రాజకీయ నాయకులకి ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే చేసుకోవచ్చు. కానీ ఆయన అలా కాదు. ఆ విమర్శల నుంచి నేను ఎదగాలనుకున్నాడు, ఎదిగి చూపించాడు. మగాడంటే నారా లోకేష్ అన్న విధంగా ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మాలాంటి యువతకి ఆయనే నిదర్శనం. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారే మా రోల్ మోడల్ అనుకునేవాళ్ళం అండి. ఆయనకు మించేలాగా ఈరోజు నారా లోకేష్ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి అంత దిగ్విజయంగా యువగళం పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజుకి ఈ 18కి సంవత్సరం పూర్తయిందంటేనే మాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లా. ఎందుకంటే ఈ రోజుకి ఆ పాదయాత్ర మా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. ఆయన ప్రజలతో మమేకమైన తీరు, ప్రజలతో ఆయన మాట్లాడిన తీరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకున్న తీరు, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన హామీని వచ్చిన 6 నెలల్లోపే చాలా వరకు అవి నెరవేర్చే విధంగా ఆయన సాగుతున్న ప్రయాణం అంతా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. చాలా గట్టిగా అయితే చెప్పగలనండి, తెలుగుదేశం అభిమాని లేదంటే ఎన్టీఆర్ గారి అభిమాని, నారా చంద్రబాబు నాయుడు గారి అభిమాని ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ అభిమానిని లేదా నారా లోకేష్ అనుచరుడిని అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తూ ఉన్నా.